చంద్రబాబు సర్కారుపై సమరబేరి డిఎస్సీ అక్రమాలపై కథం తొక్కిన యువతరం ఉపాధ్యాయ అభ్యర్థుల ఉక్కి పిడికిలి. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని యువ గర్జన. పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై ఆగ్రహం. చంద్రబాబు నాయుడు గారు సర్కారు వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంట్రా అంటే ముక్కి మూలిగి ఒక డిఎస్సీ ఇచ్చారు. ఒక డిఎస్సీ ఇచ్చి ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసా అన్నట్టుగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని దాదాపుగా 20 నుంచి 30 వేల మందిని పీకి పడేసి ఒక కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి కొంతమంది పీకి పడేసి లెవెల్ చేశారు. సో ఈ డిఎస్సీలో కూడా పేపర్ లీక్ అయింది, నవీన్ అనే అభ్యర్థి ద్వారా పేపర్ లీక్ అయింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నా, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, పోస్టులు మొత్తం విచ్చలవిడిగా అమ్మేసుకున్నారు, అర్హత కలిగినటువంటి అభ్యర్థులకి మొండి చేయి వెన్నుపోటు పొడిచారు అని చెప్పి అందరూ మూకుమ్మడిగా కథం తొక్కుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దాని మీద వివరణ ఇవ్వాల్సింది పోయి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బుర్రజల్లే కార్యక్రమం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పోస్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి నారా లోకేష్ మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న తుని సభలో మరీ దుర్మార్గంగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి మాట్లాడతాడు. అది నోరా తాటి మట్ట. 70 సంవత్సరాల పైబడి వయసు, ఒక్క రోజన్నా నిజం మాట్లాడవా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మునిశాపం ఉన్నట్టుంది, నిజం మాట్లాడితే తల 1000 వ్రక్కలైపోద్దని. అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్దాలు మాట్లాడుతూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెజిటెడ్ 137, మొత్తంగా 114 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ నుంచి, 1144 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ నుంచి, విద్యాశాఖలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 240, జూనియర్ పాలిటెక్ 148, అసిస్టెంట్ ప్రొఫెసర్ 326, డిఎస్సీ 1998 ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారుగా. డిఎస్సీ 1998కి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులుంటే 4534 మంది ఉపాధ్యాయులను భర్తీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డిఎస్సీ 2008కి సంబంధించి 2193, డిఎస్సీ 2014కి సంబంధించి 6954, స్పెషల్ డిఎస్సీ కింద 1802, ఇంకా దిగిపోయే ముందు 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోలీస్ శాఖలో 6511, మెడికల్ ఆఫీసర్స్ 1247, హోమియోపతి 53, స్టాఫ్ నర్స్ 60450. ఇవి కాకుండా ఇతర డిపార్ట్మెంట్లో 387. ఒకే ఒక్క సింగిల్ నోటిఫికేషన్ తో గ్రామ వార్డు సచివాలయాల్లో 126,000 మందిని ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా వెరసి మొత్తంగా 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా సరే 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదైతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంత అబద్దాలు ఆడాలా. 2024 ఎన్నికలకు ముందు అదే తప్పుడు ప్రచారం, ఇప్పుడు అదే తప్పుడు ప్రచారం. దమ్ముంటే రండి, జీవో కాపీలతో సహా చర్చిద్దాం. 2,36,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినా సరే ఎక్కడా కూడా ఒక చిన్న అవకతవకకు పాల్పడాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడా కూడా వివాదాలు రాలా. కానీ మీరు ఇచ్చినటువంటి ఒక్క డిఎస్సీ అంశంలో పోస్టులు అమ్మేసుకుంటా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లుతున్నారంటే ప్రజలు మీకంత పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? తెలుగుదేశం పార్టీని అడుగుతా ఉన్నాం, నిజంగా ప్రజలు విఘ్నులు. ప్రజలు మీరు చేసే తప్పుడు ప్రచారాల్ని, మీరు చేసే తప్పుడు పనుల్ని మొత్తం గమనిస్తా ఉన్నారు. సరైన సమయంలో తీర్పు చెప్తారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ డిఎస్సీ విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. మంత్రి నారా లోకేష్ స్వచ్ఛందంగా రాజీనామా చేసి తన తప్పొప్పుకొని డిఎస్సీ అభ్యర్థులందరికీ క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాసి మరి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.